అమెరికాకి మోడీ లొంగిపోయాడు, మోడీకి అమెరికా అంటే భయము, ఎపిస్టన్ ఫైల్స్ని చూసి వణికిపోతున్నాడు, ఇట్లాంటి ఒక దిక్కుమాలినటువంటి కారు కోతలు కూసేటటువంటి రాహుల్ గాంధీ, దాన్ని ప్రమోట్ చేసేటటువంటి బీజేపీ వ్యతిరేక శక్తులు, హిందుత్వ వ్యతిరేక శక్తులు, హేతువాద, నాస్తికవాద, భారతదేశ వ్యతిరేక శక్తులు అందరూ కలిసి చేసుకొచ్చిన దిక్కుమాల ప్రచారం పక్కన పెడితే, నిన్న మార్క్ రూబియో పక్కన జయశంకర్ నుంచి ఏం చెప్పారు? ఆయిల్కి సంబంధించి వెనిజులా కొనుక్కోండి అంటే, వెనిజులానే కాదు ప్రపంచంలో ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ కొంటాం. రష్యాతో సంబంధాల గురించి అంటే, రష్యా మా మిత్ర దేశం అన్నది ఎక్కడ చెప్పారు? అందరు ఎదురుగుండా, మీడియా కళ్ళ ఎదురుగుండా. భారతదేశం ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో, ఎట్లా ఇవ్వాలో బాగా తెలిసిన దేశం. మోడీ వచ్చాక విదేశాంగ విధానంలో కెనడా ప్రధానమంత్రికి ఇక్కడ ఎలాంటి చుక్కలు చూపించాడో చూసాం. మొహమాటం ఏం లేదు. మొన్న కనుక సౌదీ అరేబియా బైడెన్కి ఎలాంటి విలువ ఇచ్చిందో అట్లాంటి సినిమా చూపించడంలో మోడీ సిద్ధహస్తుడు. అది కెనడా ప్రధానమంత్రి విషయంలో చూసాం. అయినా సరే మనకి మాత్రం మోడీ మీద ద్వేషంతో ఇదివరకు ఏ కాంగ్రెస్కి దమ్ము రాలేదు. అలాంటిది కమ్యూనిస్టులైనా, కాంగ్రెస్ అయినా, యునైటెడ్ ఫ్రంట్ అయినా, నేషనల్ ఫ్రంట్కి అయినా ఎవరికి సాధ్యంగా మోడీ చేసి చూపెడుతుంటే అది అంగీకరించలేనటువంటి విచిత్రమైనటువంటి ధోరణి. అదేందో అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ ఏమంటారు? తిండి బట్ట వస్తీ కమ్యూనిస్టులు. అదే కదా మోడీ ఇచ్చింది. అందరికీ ఉచిత ఇళ్ళు, ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు, అలాగే మరుగుదొడ్లు కట్టించిస్తున్నాడు. పేదలకు చేస్తుంటే ఇంకెందుకు మోడీ మీద ఏడవాలి? ఆయుష్మాన్ భారత్ లాంటివి కట్టాక అయినా సరే ఏడుస్తూనే ఉంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అమెరికా విదేశాంగ మంత్రికి మామూలుగా ఏ స్థాయిలో వీడ్కోలు ఉంటుంది? అభినందనలు కానీ వీడ్కోలు కానీ. నిన్న జైపూర్ ఎయిర్పోర్ట్ నుండి తిరిగి ప్రయాణమైనప్పుడు ఆయనకి కనీసం ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారి కాదు కదా, ఒక డిఎస్పిని పంపించారు వీడ్కోలికి. ఒక డిఎస్పి. ఇది పెద్ద సంచలనం అన్నమాట, చరిత్రలోనే సంచలనం. ఒక డిఎస్పి స్థాయి అధికారి రూబియో వచ్చినటువంటి సందర్భంలో రిసీవ్ చేసుకోవడం కానీ, బై బై చెప్పడం కానీ, ఇది బెత్తరపోయింది అమెరికా. అంటే కనీసం ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్ లాంటి వాళ్ళని కూడా కాదనమాట. ఉత్స పోసుకున్నటువంటి పరిస్థితి అమెరికాకి. ఏంది ఇది మన బతుకులు అన్నటువంటిది వాళ్ళకు వచ్చినటువంటి ఫీలింగ్. ఆ ఫీలింగ్ని క్రియేట్ చేసినటువంటిది ఎవరు అంటే అదే అమిత్ షా. ఇకపోతే అదే సందర్భంలో నిన్న ఢిల్లీలో కూడా అలాంటి చుక్కలే చూపించినటువంటి అంశం. అంటే ఇక్కడ ఇది వేరే సాక్ష్యం కాదు, విజువల్సే సాక్ష్యం. ఆ విషయం మర్చిపోతున్నారు. ఇదిగో చూడండి, ఢిల్లీలో కూడా రిసీవింగ్ కాన్సెప్ట్ చాలా నార్మల్ అనమాట. మామూలుగా విదేశాంగ మంత్రి వెళ్ళి రిసీవ్ చేసుకోవడం ఇట్లాంటిది ఒకప్పుడు జరిగింది. ఇప్పుడు అమెరికా ప్రవర్తిస్తున్న తీరు, భారత్ పట్ల అనుసరిస్తున్న తీరు చాలా నార్మల్గా. ఒక దిగువ స్థాయి అధికారులు మాత్రం రిసీవ్ చేసుకుంటారు. చూడండి, చివరికి ఎవడూ లేక వాళ్ళ రాయబార కార్యాలయ రాయబారి వచ్చాడు, ఆ రాయబారితో కలిసిపోయినటువంటి పరిస్థితి. అమెరికాకి ఈ తరహా భారతదేశం ఇట్లా వాళ్ళని ఆఫ్టరాల్గా చూస్తుంది. భారతదేశానికి వస్తే అపారమైనటువంటి ఆతిథ్యం ఇచ్చినటువంటి మనమే ఈ తరహాలో చూస్తామని ఎప్పుడన్నా ఊహిస్తారా? ఇది ఇక్కడ కీ పాయింట్. అంటే మనల్ని అవమానిస్తే మనం అయ్యా బాబు అని బతిన్లాడుకునే స్థితిలో లేము అన్న సంకేతం ఇచ్చింది మోడీ సర్కార్.